హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక మంచి కథను చదివి వినిపించబోతున్నానండి. కాశీకి వెళ్ళిన కథ. అన్ని కథలు కంచికి వెళ్తాయి, కానీ ఈ కథ కాశీకి వెళ్ళింది. రచించిన వారు జేఎస్వి ప్రసాద్ గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, ఆఫీస్ నుంచి రాగానే శ్రవణ్కి అతని భార్య హారిక ఒక సీల్డ్ కవర్ ఇచ్చింది. మధ్యాహ్నం పోస్ట్లో వచ్చిందంటూ. ఫ్రమ్ అడ్రస్ లేని ఆ కవర్ని ఆశ్చర్యంగా చూస్తూ జాగ్రత్తగా తెరిచాడు శ్రవణ్. శ్రవణ్ చాలా చక్కటి పేరు. తల్లిదండ్రులని కావడి గంపలో పదిలంగా కూర్చోబెట్టుకుని తాను కావడి మోస్తూ కాలినడకన తీర్థయాత్రలకు తిప్పిన పేరు. మీ పేరుకు నా నమస్కారం. నా పేరు పరిచయాలు అప్రస్తుతం అనుకోండి. నాకు తెలిసిన ఒక దయనీయమైన కథని మీకు చెప్పడానికి ఈ లెటర్ రాస్తున్నాను. కొన్ని రోజుల క్రితం నేను కాశీలో దశాశ్వమేధ ఘాట్లో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ పిచ్చివాడిలా తిరుగుతున్న ఒక వృద్ధుణ్ణి చూశాను. అతని చేతిలో ఉన్న ఒక సంచి మీద ఉన్న ఊరి పేరు చూడగానే చాలా కాలం నాటి నా స్వగ్రామం గుర్తొచ్చింది. ఆనందం కలిగింది. కుతూహలం కొద్దీ ఆ వృద్ధుణ్ణి వివరాలు అడిగితే నా గుండె బద్దలయ్యేలా, ఒళ్ళు జలధరించేలా తన దీనగాథని చెప్పాడు. అతని పేరు విశ్వనాథమట. వయసైపోయి అనారోగ్యంతో రేపో మాపో అన్నట్టున్న అతని పేరు విశ్వనాథం. ఇంకా చివరిలోనైనా పుణ్యక్షేత్రాలు చూద్దామని, భగవంతుడి దయ ఉంటే అక్కడే చచ్చి స్వర్గానికి వెళ్ళిపోదామని ఆశపడి ఒక్కగానొక్క కొడుకుని బతిమాలితే, మంచి అవకాశం అనుకున్న ఆ కొడుకు తన తల్లిదండ్రుల్ని శివరాత్రి చూపిస్తానని తీసుకొచ్చి కాశీలో వదిలేసి పారిపోయాడట. పోతూ పోతూ ఫోన్ కూడా తీసుకుపోయాడట. కొంత డబ్బు మాత్రం ఇచ్చాడట. బతికి ఉన్నంతవరకు తింటారేమోననేమో పాపం. ఆ వృద్ధులు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద గడుపుతూ చాలా రోజులు ఎదురు చూశారట అతను వస్తాడని. ఒకరోజు అతని భార్య గంగలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగిపోయిందట. రేపో మాపో అన్నట్టుండే విశ్వనాథం బ్రతికే ఉన్నాడు. ఆరోగ్యంతోనే ఉన్న అతని భార్య అతన్ని మరీ ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. అసలే ఇక్కడి పండాలు కొడుకుల్లా జలగలాంటి వాళ్ళు. అయినా ఆ వృద్ధుడు భార్యని అనాథ శవంలా వదిలేయకుండా ఎవరో పండాని బతిమలాడుకొని భార్యకి అపరకర్మలు కానిచ్చి తన దగ్గర ఉన్న డబ్బుతో 11వ రోజున 3 ఆడవాళ్ళకి భోజనాలు కూడా పెట్టించాడట. అయినా అతనికి తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టమే ఉండి ఉంటుంది. ఇష్టమైన వాటినే కదా కాశీలో వదిలేస్తారు. మరో విచిత్రం చెప్పనా? ఆ వృద్ధుణ్ణి వాళ్ళ కొడుకు దగ్గరికి చేర్చి అతనికి కాస్త బుద్ధి చెబుదామని వాళ్ళ గ్రామం తీసుకువెళ్ళాను. మేం వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు షామియానాలో భోజనాలు అవుతున్నాయి. చాలామంది జనం కిటకిటలాడుతున్నారు. ఏమిటా అని ఆరా తీస్తే ఈసారి మా ఇద్దరి గుండెలు పగిలిపోయాయి. ఎందుకో తెలుసా? ఆ ఇంటి పెద్ద విశ్వనాథం, అతని భార్య కామేశ్వరమ్మ కాశీలో మరణించారట. వాళ్ళ ఆత్మశాంతి కోసం ఈ సుపుత్రుడు భోజనాలు పెట్టిస్తున్నాడట. బ్రతికి ఉండగా అమ్మా నాన్నలకి పిడికెడు అన్నం పెట్టని కొడుకులు వాళ్ళు మరణించాక ఊరందరికీ విందు భోజనం పెట్టడం చాలా చిత్రంగా ఉంది కదూ. నేను ఆయనతో చెప్పాను, తన చావుని తనే చూసుకొని తన దినం భోజనం తనే తినే అదృష్టం ఎందరికొస్తుంది. మీరు భోజనం చెయ్యండని ఎవరూ చూడని ఓ మారుమూల కూర్చోబెట్టి భోజనం చేయించాను.
బక్క చిక్కిపోయి గడ్డాలు మీసాలు పెరిగిపోయి నడిచే శవంలో ఉన్న విశ్వనాథాన్ని ఎవరూ గుర్తుపట్టలేదనుకోండి. ఆయన తన విస్తరిని తనివి తీరా చూసుకొని కూరలన్నీ బాగున్నాయని పొగిడాడు. ఆగకుండా ప్రవహిస్తున్న కన్నీళ్ళని అన్నంలో కలుపుకొని 2 ముద్దలు తిన్నాడు. ఒకటి తనకట, రెండోది తన భార్యకట. కొడుకు ఇలా ప్రతి ఏటా తద్దినాలు పెట్టి డబ్బు పాడు చేసుకుంటాడేమో, అలా కాకుండా మహాలయ పక్షాల్లో ఇద్దరికీ కలిపి ఒకేసారి శ్రాద్ధం పెడితే మళ్ళీ మళ్ళీ పెట్టక్కర్లేదని అతనికి ఎవరైనా చెబితే బాగుండునని కూడా అన్నాడు. ఇంత తెలిసిన ఆ కొడుక్కి అది మాత్రం తెలియదా? ఇది మొదటిసారి కాబట్టి చేశాడు, మళ్ళీ చెయ్యడులేండి అన్నాను. ఆయన ఇక అక్కడ ఉండలేకపోయాడు. తనని వెంటనే కాశీకి తీసుకుపోమ్మని నన్ను బతిమాలాడు. తనని ఎవరైనా గుర్తుపడితే కొడుక్కి చెడ్డ పేరు వస్తుందని భయమేమో. నాకు చాలా జాలేసింది. ఆయన్ని తిరిగి కాశీకి తీసుకువచ్చేశాను. ఆ విశ్వేశ్వరుడే ఏదో మార్గం చూపెడతాడులే అని. బాబు, చిన్నతనం నుంచి నాకు తెలిసిన కథలన్నీ కంచికే వెళ్ళేవి, కానీ ఈ కథ మాత్రం కాశీకి వెళ్ళింది. ఒక్క మాట, ఈ లెటర్లోని పేర్లు మార్చి నీకు వీలైనన్ని కాపీలు వేయించి ముసలి తల్లిదండ్రులున్న కొడుకులందరికీ పంచు. వాళ్ళని అలాగే అచ్చు వేయించి పంచమను. వచ్చే తరంలోనైనా వృద్ధులంటే సంస్కృతి ప్రబోధకులని, సంప్రదాయ ప్రచారకులని సద్భావం పెరిగి చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. లేదంటే తండ్రుల్ని చూసి కొడుకులు ఈ రాక్షస నీతి నేర్చుకుంటూనే ఉంటారు. నీకు కొడుకున్నాడు కదా. లెటర్ చదవటం పూర్తి చేసిన శ్రవణ్ మొహం తెల్లగా పాలిపోయింది. శిలలా బిగిసిపోయిన అతని కళ్ళలో లీలగా తడి కదలాడింది. పక్కింట్లోని పిల్లవాడెవరో వేమన పద్యం చదువుతున్నాడు బిగ్గరగా. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పిట్టనేమి వాడు గిట్టనేమి అని. ఇంకా శ్రవణ్ పూర్తిగా వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయాడు. అతనికి అన్నీ సినిమా రీళ్లలా కదలాడుతున్నాయి. 68 ఏళ్ల విశ్వనాథానికి 60వ ఏట నుంచి అనారోగ్యంగా ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు తనకి ఎంతో కాలం బతకనేమో అనే అనుమానం వచ్చేసింది అతనికి. ఆ మాటే భార్య కామేశ్వరితో అంటే ఆమె కంగారు పడి మెళ్ళోని మంగళసూత్రాలను కళ్ళకద్దుకొని అలా ఇంకెప్పుడు అనకండి అంటూ కోప్పడింది. విశ్వనాథం నవ్వాడు. పిచ్చిదానా, మనం అన్నా అనకపోయినా జరిగేది జరక్క మానదు కదా. జరగక తప్పని దాన్ని ధైర్యంగా ఆహ్వానించటమే మన పని అన్నాడు. ఏమో, మీరలా అన్నింటికీ సరిపెట్టేసుకోగలరేమో కానీ నేనలా సరిపెట్టుకోలేను. మొన్న కోడలికి కాస్త జ్వరం వస్తే మనవాడు తనని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. వారం నుంచి మీ ఆరోగ్యం ఇలా తగ్గిపోతుంటే ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయిస్తున్నాడు. నా మనసు గిలగిల్లాడిపోతుంది తెలుసా అంటూ కళ్ళొత్తుకుంది కామేశ్వరమ్మ. అతను అనునయంగా ఆమె వీపు తట్టాడు. కాముడు, వాలిపోతున్న వయసు మనది, ఎంతో భవిష్యత్తున్న వయసు వాళ్ళది. ఎంత మంచి వైద్యం చేయించినా వాళ్ళు నా ఆయువుని మరో ఏడాది పొడిగించగలరేమో. ఈ ఏడాదిలోనూ నేను చేయగల ఘనకార్యాలేమున్నాయి కనుక ఆయాసపడుతూనే నవ్వాడతను. కామేశ్వరమ్మ అతని ఛాతీకి అమృతాంజనం రాస్తూ కూర్చుంది. ఒక్కడే కొడుకు కదా అని వాణ్ణి కళ్ళలో పెట్టుకొని పెంచాం. కష్టపడి చదివించి వాడి కాళ్ల మీద వాడు నిలబడేలా చేశాం. ఇంత ఇల్లు ఆస్తి వాడికి అప్పగిస్తే మీ ఇద్దరికీ ఈ గది సరిపోతుంది కదమ్మా అంటూ మనల్ని ఈ మూల గదిలోకి తోసేశాడు.
పెళ్ళాం మాటలు విని అంది కామేశ్వరంగా ఉక్రోషంగా. విశ్వనాథం అనునయంగా ఆమె చేతిపై తన చేయి వేసి, శ్రవణ్ మన బిడ్డ, వాడిలోనూ కొంచెం మంచితనం ఉంది. తల్లిదండ్రుల ఆస్తంతా లాక్కొని వాళ్ళని వృద్ధాశ్రమంలోకి తోలేసే వాళ్ళకన్నా మనవాడు నయం కదూ. మనకి ఈ కాస్త నీడైనా మిగిల్చాడు. ఆర్ఎంపీ వైద్యం చేయించినా 2 పూట్ల అన్నం పెడుతున్నాడు. కామేశ్వరమ్మ చురుగ్గా చూసింది భర్త వైపు. ఏం లాభం? మన ముసలి పెన్షన్ వచ్చిందని తెలియగానే కోడలు పిల్లల్ని ఉసిగొల్పటం లేదు. తాతయ్య పుస్తకాలని, ఐస్ క్రీములని, తిండి మాత్రం ఉరికే పెడుతున్నాడా? ఇంటెడు చాకరీ చేయించుకోవడం లేదు. ఏదో చెప్పబోయిన విశ్వనాథాన్ని చెప్పనివ్వకుండా దగ్గుతెర అడ్డుపడింది. ఆ రోజు విశ్వనాథానికి ఆయాసం ఎక్కువై ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి మనిషి ఉక్కిరి బిక్కిరైపోయాడు. కంగారుగా వెళ్ళి ఆ వీధిలోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకొచ్చింది కామేశ్వరమ్మ. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన 5 నిమిషాలకి విశ్వనాథానికి ఆయాసం నెమ్మదించింది. డాక్టర్ చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది కామేశ్వరమ్మ. బాబు పర్వాలేదంటారా? అంది జాలిగా. ప్రస్తుతం పర్వాలేదులేండి, శీతాకాలం కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్. దిగులుగా కూర్చుని తన గుండెల మీద చేత్తో నిమురుతున్న భార్య చేతిపై చేయి వేసి ఏదో ఆలోచిస్తూ నెమ్మదిగా చెప్పసాగాడు విశ్వనాథం. కాముడు, నాకు చిన్నతనం నుంచి కొన్నైనా పుణ్యక్షేత్రాలు చూడాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఎప్పుడూ ఏదో ఒక తాపత్రయమే. వ్యాపారం, పెళ్ళి, పిల్లలు, చదువులు ఇలా గడిచిపోయింది. ఇప్పుడైనా ప్రాణాలుండగానే 1-2 పుణ్యక్షేత్రాలు చూస్తే బావుండు కదూ. అలాంటి మాటలు అనొద్దన్నానా? మీ ఆరోగ్యం కాస్త నెమ్మదించాక అలాగే వెళ్ళొద్దాంలేండి అందామే. అల్లుడొచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? కాస్త ముందు చూపుతో ఆలోచించు. అంత ముందు చూపు ఉండబట్టేనా ఉన్నదంతా వాడి పేరున ముందే రాసేశారు అంది ఉక్రోషంగా కామేశ్వరమ్మ. అది సరే కానీ మనం ఏదైనా గంగా తీర పుణ్యక్షేత్రానికి వెళ్దాం అన్నాడు. ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన శ్రవణ్ తండ్రి చెప్పింది వినగానే మతిపోయింది. మీకేమైనా మతిపోయిందా? మీరక్కడికి వెళ్ళాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? అందులోనూ మీరున్న పరిస్థితుల్లో ఎంత శ్రమ పడాలో తెలుసా అంటూ భయాన్ని ప్రదర్శించాడు. వీలు చూసుకొని ఎక్కడికైనా తీసుకువెళ్తాలే అన్నాడు. ఆ రోజు నుంచి ఎక్కడికెళ్తే బాగుంటుందని తెలిసిన వాళ్ళందరినీ అడగటం మొదలుపెట్టాడు విశ్వనాథం. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే తను అప్పు ఇవ్వాల్సిన అగర్వాల్ ఎదురొచ్చాడు శ్రవణ్కి. శ్రవణ్ గుండె ఆగినంత పని అయింది. ఆయన్ని పక్కకి తీసుకువెళ్ళి 10 నిమిషాలు ఏదో మాట్లాడి అతి కష్టం మీద అతన్ని పంపించేసి తిరిగి వచ్చిన శ్రవణ్కి తన స్నేహితుడు జయరాజ్ కనిపించాడు. ఏం బ్రదర్, మీరింకా ఆ అగర్వాల్ అప్పుల్లో నుంచి బయటపడలేదా? పెదవిరిచి తెల అడ్డంగా ఊపాడు శ్రవణ్. నువ్వేమీ అనుకోనంటే ఆ అగర్వాల్ అప్పు తీరే మార్గం చెప్పనా అన్నాడు. ఎలా అని శ్రవణ్ కుతూహలంగా చూశాడు అతని వైపు. మీ ఇంటి వెనక సపరేట్గా ఓ 50 గజాల స్థలంలో 2 గదులతో ఓ చిన్న ఇల్లుంది కదా, దానివల్ల మీకు ఏం ఉపయోగం? ఒక గది స్టోర్ రూమ్గా వాడుకుంటాం, ఒక గదిలో అమ్మ నాన్న ఉంటున్నారు. రోడ్ సైడ్ కాబట్టి ఆ స్థలానికి బాగా రేట్ వస్తుంది. అది అమ్మేసి మీరుండే డాబా పైన 2 గదులు వేసి వాడుకోండి, కొంత డబ్బు బాకీ తీర్చేయి అని సలహా ఇచ్చాడు. శ్రవణ్ కళ్ళు ముందు ఆశతో మెరిశాయి. కానీ అంతలోనే అబ్బే, మా నాన్న ఆ ఇల్లు అమ్మనివ్వడు,
ఆయనతో నెమ్మదిగా మీ సమస్యలన్నీ చెప్పి చూడు అన్నాడు. స్నేహితుడి మాటలు శ్రవణ్ బుర్రలో పురుగుల్లా తొలిచేస్తున్నాయి. నిజానికి శ్రవణ్ మంచి ఉద్యోగస్తుడే, కానీ ఇంట్లో వాళ్ళంతా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అందువల్ల అతనికి అప్పుల బెడద. అతను ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూనే స్నానం చేసి టిఫిన్ తిని టీ తాగాడు. ఈలోగా తండ్రి పిలుస్తున్నాడనే కబురొచ్చింది. వెళ్ళి తండ్రి ముందు నిలబడ్డాడు. గంగాసాగరం వెళ్ళటం కష్టమన్నావు కదరా, శివరాత్రి వస్తుంది. శివరాత్రికి కాశీ కైలాసంలా ఉంటుందంట. కాశీ కన్నా తీసుకువెళ్ళరా, కళ్ళారా చూసి కైలాసానికి వెళ్ళిపోతాం అన్నాడు నవ్వుతూ విశ్వనాథం. అప్పుడే అక్కడికి వచ్చిన కోడలు చెవిని పడ్డాయి ఆ మాటలు. కైలాసంలానే ఉంటుందిలేండి. అనారోగ్యంతో ఉన్న మిమ్మల్ని అత్తగారిని తీసుకువచ్చేసరికి మీ అబ్బాయి కళ్ళ ముందు కనిపిస్తుంది కైలాసం అంది వెటకారం ధ్వనించేలా. ఏదో ఆలోచనలో ఉన్న శ్రవణ్కి జనసముద్రం అన్న మాట వినపడేసరికి అతని బుర్రలో ఏదో కదిలినట్లయింది. 2-3 సార్లు ఆ మాటే అనుకున్నాడు మనస్సులో. పర్వాలేదులే నాన్న, డబ్బు సర్దుబాటవాలే కానీ వెళ్ళొద్దాంలే అన్నాడు. హారిక ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఆ రాత్రి అతనికి గట్టిగా తొడపాసం పెట్టిన భార్యతో తనకొచ్చిన ఆలోచన చెప్పి శభాష్ అనిపించుకున్నాడు శ్రవణ్. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ అంతా పకడ్బందీగానే ఉందని నిశ్చయించుకున్నాక తృప్తిగా నిద్రపోయారు. మన్నాడు శ్రవణ్ ఆఫీస్కు బయలుదేరుతుంటే, ఇప్పటికీ మనం చాలా అప్పుల్లో ఉన్నాం కదా, కొత్త అప్పు ఎక్కడా దొరికేటట్లేదు. హారిక, నీ చేతి బంగారు గాజు ఇవ్వు, దాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో అమ్మా నాన్న కాశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను అంటూ ఆ గాజు జేబులో వేసుకొని ఆఫీస్కు బయలుదేరాడు శ్రవణ్. అలా అమ్మా నాన్నని తీసుకొని కాశీకి బయలుదేరాడు. వారణాసి స్టేషన్కి రైలు వచ్చేసరికి ఆ రాత్రంతా శివనామస్మరణనే అనుభవిస్తూ మత్తులో జోగుతున్న విశ్వనాథం కంపార్ట్మెంట్లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హరినామస్మరణ చేసేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. శ్రవణ్ వారిద్దరినీ జాగ్రత్తగా కిందికి దింపాడు. ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టేసరికి వాళ్ల మనసులు పులకించిపోయాయి. శ్రవణ్ మాత్రం బెదురుగా చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు. అతని గుండెలు కొంచెం వేగంగా కొట్టుకుంటున్నాయి. కామేశ్వరమ్మ అతన్ని గమనిస్తూనే ఉంది. ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అతను అలా ఎందుకున్నాడో ఆమెకి అర్థం కాలేదు. శ్రవణ్ భయపడినంత అయ్యింది. హలో శ్రవణ్ గారు అంటూ వచ్చాడు విశ్వనాథం వయసున్న ఒక వ్యక్తి. మీ ఫ్యామిలీ అంతా వచ్చారా కాశీకి అంటూ పలకరించాడు. అబ్బే లేదండి, అమ్మా నాన్నల్ని మాత్రమే తీసుకువచ్చాను అని అన్నాడు. కొడుకంటే మీలా ఉండాలి. మాకు ఉన్నాడు ఒక్కగానొక్క కొడుకు. ఎప్పటినుంచో వాడిని బతిమాలి ఆఖరికి మా అంతటా మేమే తీర్థయాత్రలకి బయలుదేరాం. శ్రవణ్ ఇబ్బందిగా తలదించుకున్నాడు. స్టేషన్ బయటకు వచ్చేలోగా అతన్ని మరో 5-6 పలకరించారు. తర్వాత గంగలో స్నానం చేయాలని మణికర్ణిక ఘాటుకు వెళ్ళారు. అక్కడ గంగా తీరంలో కాలుతున్న శవాలను చూసి విశ్వనాథం మనసులో అనుకున్నాడు, నేను కూడా ఇక్కడే విశ్వేశ్వరుడిలో కలిసిపోతే ఎంత బాగుండును అని. అసలే కాశీ, పైగా పర్వదినం అవ్వడంతో భక్తజనం మహాసముద్రంలో ఉన్నారు. అక్కడి నుంచి విశ్వేశ్వరాలయం 4 ఫర్లాంగులు ఉంటుంది. ఆటోలో గుడి వరకు వెళ్ళడం కుదరదు అంటూ అక్కడి నుంచి ఇరుకు సందుల గుండా వాళ్ళని నడిపించుకు వెళ్ళాడు శ్రవణ్.
ఆలయం దగ్గరున్న జనాన్ని చూస్తే అతనికి భయం వేసింది. అసలు దర్శనం అవుతుందా లేదా అని. అక్కడ చుట్టుపక్కల గుళ్ళన్నీ చూపించాడు. అప్పటికి ఆ దంపతులు మనసులు తమ చిరకాల వాంఛ తీరిన ఆనందంతో నిండిపోయాయి. శ్రవణ్ జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ అమ్మా నాన్నల్ని ఆ జనానికి అవతలికి తీసుకుపోయాడు. కొద్ది దూరంలో గంగా తీరంలోనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. కొంతమంది భక్తులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రవణ్ వాళ్ళందరినీ పరిశీలించి చూచి కొంచెం ఎడంగా ఖాళీగా ఉన్న చోట ఇద్దరిని కూర్చోబెట్టాడు. అమ్మా, ఈ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మనం 2-3 రోజులు ఉండడానికి ఏదైనా చిన్న గది అద్దెకు దొరుకుతుందేమో చూసి మనకు భోజనాలు కూడా తెస్తాను. అంతవరకు ఇక్కడే కూర్చోండి అంటూ తన దగ్గరున్న ఒక సంచి ఆమె చేతికిచ్చాడు. ఇందులో చాలా డబ్బుంది, జాగ్రత్తగా ఉంచు అంటూ ఆమె దగ్గరున్న మరో సంచి తీసుకున్నాడు. దానిలో ఒక సెల్ ఫోను, ఫోన్ నెంబర్లున్న ఒక పుస్తకము, కొన్ని మందులు ఉన్నాయి. మందులు మాత్రం తీసి తల్లి చేతికిచ్చాడు. భోజనాలు తీసుకురావడానికి ఈ బ్యాగ్ బాగుంటుంది అంటూ ఆమె ఏదో చెప్పబోతుండగానే గబగబా వెళ్ళి జనంలో కలిసిపోయాడు శ్రవణ్. అబ్బాయిని అనవసరంగా ఆడిపోసుకునేదానివి, చూసావా మన కోసం ఎంత శ్రమ పడుతున్నాడో అన్నాడు విశ్వనాథం. అవునండి, నేను కూడా వాడిని అపార్థం చేసుకున్నాను అంటూ నవ్విందామె. అర్ధచంద్రాకారంగా కాశీ చుట్టూ ప్రవహిస్తున్న గంగానదిపై పడవల్లో ప్రయాణిస్తూ తీరాన అన్ని ఘాట్లలోనూ దర్శించుకుంటున్నారు భక్తులు. అబ్బాయి వచ్చాక మనం కూడా అలా పడవలో తిరుగుదామండి అంది కామేశ్వరమ్మ సంబరంగా. అవును, నాకు తిరగాలనుంది అని అన్నాడు విశ్వనాథం. అక్కడ ఉన్న భక్తులందరూ పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ శ్రవణ్ మాత్రం రాలేదు. గంట అయిపోయింది, 2 గంటలైనా రాలేదు. ఆ వృద్ధుల కడుపులు ఆకలితో మాడిపోతున్నాయి. జరుగుతున్న అమానుషానికి తానే సాక్షి అయినందుకేమో సూర్యుడు పడమటి కొండల వెనుక దాక్కోటానికి తొందరపడుతున్నాడు. అప్పుడు తొలిసారిగా విశ్వనాథం కళ్ళల్లో అనుమానం కదలాడింది. కామేశ్వరమ్మకైతే అనుమానంతో కూడిన భయం పాములా వెన్నులోంచి పాకింది. ఈ జనంలో శ్రవణ్ దారి తప్పిపోయాడా, లేక కావాలనే ధర్మం తప్పిపోయాడా? భయం, కోపం, ఉక్రోషం కలగలిపి చిగురటాకులా వణికిపోయింది కామేశ్వరమ్మ. కొంతసేపటికి ఎవరో దగ్గరికి వచ్చి పలకరించారు. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉండిపోయారు, మీ వాళ్ళ కోసం ఏమైనా ఎదురు చూస్తున్నారా? అసలేమైనా తిన్నారా లేదా అని ఏదో చెప్పబోతున్న కామేశ్వరమ్మను వారించి, లేదండి, మాకెవరూ లేరు, మేమిద్దరం పుణ్యక్షేత్రాలు దర్శించుకుందామని బయలుదేరాం. ఇక్కడ చల్లగా బాగుంది కదా అని కూర్చున్నాం. కాసేపాగి వెళతాం అన్నాడు విశ్వనాథం. ఫోన్ చేసి శ్రవణ్ ఎక్కడున్నాడో కనుక్కుందామన్నా అతను ఫోన్తో సహా ఫోన్ బుక్ కూడా తీసుకుపోయాడు. ముసలితనం వల్ల ఎవరి నంబర్లు గుర్తులేవు. ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ఇదంతా కుట్ర అని, భయంకరమైన కుట్ర. భార్య భుజం మీద చేయి వేసి వణుకుతున్న గొంతుతో అన్నాడు విశ్వనాథం. కాముడు, మనం మోసపోయాం, ఏకాకులమైపోయామే. కామేశ్వరమ్మ అతని గుండెల్లో మొహం దాచుకుని ఒక్కసారిగా బోరుమంది. ఆమె కన్నీళ్లు కాలువలై ప్రవహించి పక్కనే ఉన్న గంగలో కలుస్తుంటే గుండెలు బరువెక్కిన గంగమ్మ బరువుగా సాగిపోతూనే తనలో తనే అనుకుంది, ఈ కలికాలంలో పుణ్యక్షేత్రాల్లో ఈ పాపాలు మామూలేనమ్మా. అక్కడ ఇక్కడ తిరిగి 4 రోజులకు ఇంటికి చేరాడు శ్రవణ్.
మా అమ్మా నాన్నల్ని కాశీలో ఒక తెలిసిన వాళ్ళింట్లో ఉంచి వచ్చానని, తండ్రికి ప్రాణం పోయే వరకు అక్కడే ఉండిపోవాలని ఉంది కనుక తనే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి కావలసిన డబ్బు ఇచ్చి వస్తానని తెలిసిన వాళ్ళందరికీ అడిగినా అడక్కపోయినా చాటింపు వేసి చెప్పాడు. అన్నట్టే ఒక 20 రోజులు పోయాక వెళ్ళి వచ్చాడు కూడా. ఒకరోజు యాత్రికులతో నిండిన పడవ ఒకటి కాశీలోని గంగానదిలో మునిగిపోయిందని న్యూస్ పేపర్లోని వార్తను చదవగానే శ్రవణ్కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే భార్య చెవిలో వేశాడు. బాగానే ఉంది, కానీ ఎప్పటికైనా కష్టపడి వాళ్ళు తిరిగి వచ్చేస్తే అందామె భయంగా. వాళ్ళు తిరిగి రావడం అంటూ జరిగితే మన కొంప మునిగినట్లే. కానీ వాళ్ళు చచ్చినా తిరిగి రారు. నేనెంత నీచమైన పని చేశానో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఇక ఈ జన్మలో మా అమ్మ నా మొహం చూడదు, మా నాన్నని చూడనివ్వదు. మా అమ్మ సంగతి నాకు తెలుసు. ఈ అవకాశం ఉపయోగించుకొని మనం వాళ్ళకి పూర్తిగా పులిస్టాప్ పెట్టేస్తే ఇక ఉట్టినే నెలకొకసారి వాళ్ళని చూసి రావడం అనే నాటకం ఆడక్కర్లేదు. సాలోచనగా తల పంకించి రైటే అంది హారిక. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కథని చాలా రక్తి కట్టించారు. తన తల్లిదండ్రులు కూడా మునిగిపోయిన పడవలో ఉన్నారని, ఇంకా శవాలు దొరకలేదని, కాశీలో ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఫోన్ చేశారని చెప్పి కన్నీళ్లు కారుస్తూ హడావిడిగా కాశీ బయలుదేరారు. 4 రోజుల తర్వాత శ్రవణ్ దంపతులు వడిలిపోయిన ముఖాలతో తిరిగి వచ్చారు. శిరోముండనం చేయించుకు వచ్చిన శ్రవణ్ చెప్పాడు, మా అమ్మా నాన్న ఆ పడవ ప్రమాదంలో చనిపోయారు. చాలా కష్టం మీద శవాలు దొరికాయి. ఆ పుణ్యక్షేత్రంలోనే మా నాన్న కోరుకున్నట్టే కర్మకాండలు చేసేశారు. మమ్మల్ని అనాథల్ని చేసి వాళ్ళు కైలాసం వెళ్ళిపోయారు అంటూ బోరుమన్నాడు. పురోహితులు చెప్పిన ప్రకారం ఒక రోజున తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం ఊరి వారందరికీ బంధుమిత్రులకి భోజనాలు పెట్టాడు చాలా ఘనంగా. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ ఇంతటితో సమాప్తం.